హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. ఇన్ని రోజులు వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీషోలో అకౌంట్ క్రియేట్ చేశానమాట, సెల్లర్ అకౌంట్. ఇప్పుడు నేను ప్రజెంట్ మీషోలో బుక్ చేసుకుని రివ్యూస్ ఇచ్చి క్రియేటర్ కదా ఉన్నాను కదా, అలా కాదు. ఇది ఎలాగంటే మనమే మీషోలో పెట్టేసి అమ్మాలన్నమాట. ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ మనం కొనుక్కుంటాం కదా, టైలరింగ్ చేసేవాళ్ళు ఎవరు అమ్ముతారు? వాళ్ళుగా క్రియేట్ అవ్వాలని ఉండేది. దానికంటే ముందు వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసిన వాళ్ళని అందరినీ యూట్యూబ్లో మొత్తం అంతా జల్లెడ పట్టేశాను. తీరా చూస్తే మళ్ళాంటి చిన్న వాళ్ళకి సెట్ కాదని తెలిసింది. కొన్ని రోజులు వెనక్కి వెళ్ళిపోయాను అనమాట. అకౌంట్ క్రియేట్ చేసాను, పక్కన పెట్టుకుని వదిలేసాను. ఇంకా మళ్ళాంటి చిన్నవాళ్ళు చేశారనుకోండి లాస్ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళే చేయాలన్నమాట, వాళ్ళకే బాగుంటుంది. ఇంకా అలా వదిలేసాను ఒక 3-4 మంత్స్. అయినా సరే మనసు ఒప్పలేదు. ఒక్కసారి అడిగేసి చూద్దాము, అందులో ఏముందో చూద్దాము, నష్టమైనా పర్లేదు, ఒకసారి చూసేసుకుంటే నా మనసు కొంచెం కుదుట పడుతుంది. అంటే ఇంకా దాంట్లో ఏమీ లేదు అని తెలిసిందనుకో హాయిగా నిద్రపోవచ్చు కదా అనిపించింది. మంచి రోజు చూశానండి. ఎప్పుడంటే మన పిల్లలు స్కూల్కి వెళ్తే కానీ మనకు అవ్వదు కదా పనులు. మామూలుగానే పనులు అవ్వట్లేదు, మన స్కూల్కి వెళ్ళకుండా ఉంటే అసలే అవ్వవు కదా అని చెప్పేసి స్కూల్కి వెళ్ళేదాకా ఆగాను. వెళ్ళిన తర్వాత దశమి ఏకాదశిలో వచ్చినాయి. అప్పుడు నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఎలాగ అప్లోడ్ చేయాలి ఏంటనేది యూట్యూబ్లో వెతకగా తెలిసిన కొంతమందిని అడిగాను. వాళ్ళు కొన్ని చెప్పారు, కొన్ని వీడియోస్లో చూశాను. అవన్నీ చూసుకుని మొత్తం మీదైతే ఓపెన్ చేసి పెట్టానమాట. దాంట్లో అంటే ఇంట్లో ఉంటాయి కదా నేను తెచ్చుకున్నవి, ఏది దారాలు కానీ లేదంటే క్లాత్లు కానీ, టిష్యూ క్లాత్లు కానీ. నాకు శారీస్ వాటి మీద ఇప్పుడైతే ప్రజెంట్ ఎలాంటి ఆలోచన లేదు. టైలరింగ్ మెటీరియల్ చేద్దామని బాగా ఇంట్రెస్ట్ అనమాట. చాలామందికి థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అంటున్నారు. ఆ థ్రెడ్ పైపింగ్లు అన్నీ పెట్టచ్చు అని చెప్పేసి చూశానండి. ఇంటి దగ్గర అది ఇంట్లో ఉన్నవి పెట్టాను. పెడితే మనకి హోల్సేల్ అంటే మామూలుగా అయితే తక్కువకి ఇస్తారు కదా, అంత మరీ అంత తక్కువకి ఇవ్వరు కదా, కొంచెం ఎంతో కొంత మార్జిన్ వేసుకుని మనకి ఇస్తారు కదా, మనం కూడా ఎంతో కొంత మార్జిన్ వేసుకుని మనం అమ్మాలన్నమాట. మార్జిన్ అంటే 10 రూపీస్ 15 రూపీస్, అంటే అంతకు మించి ఎక్కువ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు మన వాళ్ళు. అలాగ ఏదో తిప్పలు పడి మొత్తం మీద క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేశాను. 2-3 రోజులు ఏమీ రాలేదు. తర్వాత నేనే క్రియేటర్ని కదా, నాది నేనే ప్రమోషన్ చేసుకున్నానండి. అంటే ఇలాగా అమ్ముతున్నాను, మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తానని నాకు నేనే ప్రమోషన్ చేసుకుంటే ఒక 3 రోజులు బీభత్సంగా వచ్చేసినాయి. ఇంట్లో మెటీరియల్స్ అన్నీ అయిపోయినాయి. పెద్దగా లాభం కూడా ఏం లేదు. ఎందుకో తెలుసా, మనం తక్కువ మార్జిన్కి అమ్మాం కదా, అందుకనమాట. లేకపోయేసరికి సరే పర్లేదులే, మార్జిన్ కోసం కాదు, అంటే లాభాల కోసం కాదు, అసలు దీంట్లో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అయితే బాగుంది, అన్నీ సేల్ అయిపోయినాయి, మన వాళ్ళకి బాగా యూజ్ అవుతున్నట్టుంది అని చెప్పేసి కొన్ని బల్క్లో తీసుకొచ్చాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తక్కువ మార్జిన్ వేసుకుని సేల్ చేయాలి, వీళ్ళంతా మన వాళ్ళే కదా అని ఉద్దేశంతో చేయడమే నేను చేసిన పొరపాటు అనుకుంటా. సో ఇప్పుడు కూడా ఏది ఎక్కువ పెట్టేద్దామని లేదు. ఒక్కసారి మనం మీషోలో ఎంటర్ చేసామంటే కాస్ట్ అనేది అదే తీసేసుకుంటుందండి, ఇంకా మనం మార్చడానికి ఉండదన్నమాట. సో తక్కువ కాస్ట్ అయినా పర్లేదులే, ఎంతో కొంత వస్తే చాలు అన్నట్టు పెట్టాను. పెడితే ఏమైందంటే రిటర్న్స్ రాకూడదనమాట. రిటర్న్స్ వచ్చేసరికి డబ్బులు కట్ అయిపోయినాయి. 175 రూపాయలు అలా కట్ అయిపోయింది. ఎంత బాధ అనిపించిందంటే 10 రూపాయల లాభంతో అమ్మితే నేనే తిరిగి 175 రూపాయలు కట్టాల్సి వచ్చింది. అలా ఉంది సిచ్యువేషన్. ఒకేసారి గుండె జల్లు అంది, ఏంటి ఇలా రిటర్న్స్ ఎందుకు పెట్టారని. తీరా రీజన్ చూస్తే అవసరం లేదు నాకు ఈ ప్రోడక్ట్ అని ఉంది. నేను వీడియోలో కూడా చెప్పానండి, మీకు అవసరం అయితేనే బుక్ చేసుకోండి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు మీ టైం అని. అయినా సరే బుక్ చేసుకుని నాకు అవసరం లేదని రీజన్ చెప్పి నో నీడ్ టు, అదే ఏదో ఆప్షన్ ఉంది కదా, అవసరం లేదు నో నీడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటే అది సెలెక్ట్ చేసుకుని రిటర్న్ పెట్టేశారనమాట. రిటర్న్ పెట్టేసరికి నాకు 172 రూపాయలు కట్ అయిపోయినాయి. మీషో నుంచి వచ్చేది లేదు, కట్ అయిపోయింది. చాలా బాధ అనిపించింది. సో అలా కట్ అయిపోతున్నాయి కాబట్టే చాలామంది మానేశారంటండి, చేయలేక. వాళ్ళందరినీ అడిగాను, మరి నేను రోజు ఇన్ని వీడియోస్ చేస్తున్నాను కదా, నేను రిటర్న్ పెడుతున్నాను కదా, వాళ్ళకి మరి కట్ అవ్వదు అంటే, వాళ్ళు కట్ అయినా నీ ద్వారా డబల్ త్రిబుల్ ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే నాకు కొంచెం వ్యూస్ ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా లింక్స్ కూడా ఎక్కువ మంది కొనుక్కుంటారు కదా, వాళ్ళకి త్రిబుల్ రేటు. నువ్వు నీ దగ్గర పోయే 172 రూపాయల బదులు 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ వస్తాయి వాళ్ళకి. సో ప్రాబ్లం లేదు మీలాంటి క్రియేట్
నేను కూడా క్రియేటర్‌నే కదా! నాది నేను ప్రమోషన్ చేసుకున్నాను కదా! మరి నాకెందుకు ఇలా లాస్ వచ్చింది అని చూస్తే మాత్రం మనది టైలరింగ్ మెటీరియల్ కదండీ! పైగా తక్కువ లో బడ్జెట్‌లో తక్కువ మార్జిన్ వేసుకుని అంటే లాభాలు వేసుకుని అమ్మాం కదా! దానివల్ల లాస్ వచ్చిందనమాట. సో, ఫైనల్‌గా నాకొకటి బాగా అర్థమైంది. ఇందులో అమ్మకూడదు మనలాంటి వాళ్ళు. అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ చేసుకోవాలి. నాకు ఆన్లైన్‌లో చేయాలి ఆన్లైన్ అంటే సారీ ఆఫ్లైన్‌లో చేసుకుంటేనే బెస్టు బిజినెస్ అనేది. మీషోలో మనలాంటి చిన్న చిన్న వాళ్ళు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లాస్ వస్తుంది. అది తెలుసుకోవాలనే ఉద్దేశంతోటే స్టార్ట్ చేశాననమాట. ఈ 3 రోజులు నేర్చుకున్నాను బాగా. నేర్చుకుని ఇలాగ తెచ్చి ఫస్ట్ 3 డేస్ చాలా బాగుంది. నా దగ్గర ఉన్న మెటీరియల్స్ అన్నీ అయిపోయినాయి. నాకే లేవు కుట్టడానికి. అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి 5,000 పెట్టుబడి పెట్టి తీసుకొచ్చాను. తీరా తీసుకొచ్చిన తర్వాత నాకు మెసేజ్ వచ్చిందనమాట. రిటర్న్ వస్తుంది, నీకు ₹173 కట్ అయిపోతుందని. ఒక్కసారిగా గుండె జల్లుమంది. నాకే రాలేదు ₹170 లాభం. ఇప్పుడు లాస్ వచ్చింది ఏంటి, ఇప్పుడు ఇదంతా ఏం చేసుకోవాలి, ఇవన్నీ రిటర్న్స్ వస్తే ఎక్కడ పెట్టుకోవాలి ఈ నష్టం అంతా అని ఎంతో బాధపడ్డానండి. ఫైనల్గా అయితే ఒకటి రియలైజ్ అయినమాట. మనలాంటి చిన్న చిన్న వాళ్ళు ఇలాంటివి చేసే కన్నా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఫోన్ నెంబర్ తీసుకుని ప్రొఫెషనల్ ఏమంటారు దాన్ని, బిజినెస్ అకౌంట్ కింద ఉంచుకుని దానికి మాత్రం పెట్టుకోవాలి. నాకు ఆ ఉద్దేశం లేదండి. ఆన్లైన్లోనే, అది కూడా మీషోలోనే ఇలాగ అందరు అమ్ముతున్నారు కదా, ఎలా ఉంటుంది అంటే ఇవి చెప్పాల్సిన అవసరం లేదనమాట. మేము ఇది కొంటాం అది అమ్ముతామని. ఆటోమేటిక్గా మీషోలో పెట్టేస్తే అదే ఎవరొకరు కొనుక్కుంటూ ఉంటారు కదా, పంపించవచ్చు. ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను అనమాట. ఫైనల్ నాకు ఏం అర్థమైందంటే మన అలాంటి వాళ్ళకి సెట్ కాదని అర్థమైంది. సో మీలో ఎవరైనా సరే క్రియేట్ చేసుంటే ఒకసారి అయితే చెప్పండి, మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందేమో అని. నేను స్టార్ట్ చేశాను అని చెప్పగానే ఎంతోమంది అడుగుతున్నారు, ఎలా స్టార్ట్ చేయాలక్క. ముందు ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయాన్ని పక్కన పెట్టి ఇలా లాస్ అయితే వస్తుందండి. పెద్ద పెద్ద వాళ్ళకైతే పర్లేదు, కానీ మనలాంటి చిన్న చిన్న వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వస్తుంది. అది కూడా మార్జిన్స్ త్రిబుల్ వేసుకోవాలన్నమాట. డబల్ కాదు, త్రిబుల్ వేసుకుని అమ్ముకోవాలి. త్రిబుల్ వేసుకుంటే అవతల వాళ్ళకైనా కొనేలా ఉండాలి కదా, మన మీద ఎంత నమ్మకంతో కొంటారు. నేను అందుకునే త్రిబుల్ కాదు కదా, డబుల్ కాదు కదా, ఓ 10-20 వేసుకుని అమ్మాను. అది మొత్తం లాభం కాదు కదా, మొత్తం నష్టం వచ్చేసిందండి. దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది. నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పేసి నేను కూడా సైలెంట్గా ఉన్నాను. అప్పటికే మా వారు అంటూనే ఉన్నారు, వద్దని. లేదు, నేను 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఒక్కసారైనా క్రియేట్ చేసి అందులో అమ్మాలని. ఎలా పెడతారు ఏంటి, అసలు ఎలా బుక్ చేసుకుంటారు, ఎలా వస్తాయి అవన్నీ చూడాలని ఉంది. ఒకసారి ట్రై చేస్తాను. అది కూడా ఏమి చీరలని అవన్నీ కాదు, జస్ట్ నా దగ్గర ఉన్న మెటీరియల్తో స్టార్ట్ చేస్తాను అనుకున్నాను. 2-3 డేస్ అయితే ఫుల్గా వచ్చేసినాయి. ఫుల్గా వచ్చినాయి ఆర్డర్స్, చాలా బాగా ఆర్డర్స్ వచ్చినాయి. ఈరోజు మాత్రం మొత్తం పడిపోయింది. ఎందుకు పడిపోయింది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అసలు ఎందుకు పడింది ఏంటి అనేది నాకు తెలియట్లేదు. చూడాలి అసలు ఎందుకు పడిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే రోజు కొనే ఐటెం కాదు కదా, తినే ఐటెం కాదు కాబట్టి మేబీ ఎక్కువ రోజులు కొనరు, కొన్ని రోజులైనా కొంటారు. ఆ కొన్ని రోజులైనా పర్లేదు, ఇంకా నా దగ్గర ఉన్న మెటీరియల్స్ అయిపోగానే ఇంకా నేను స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాగ రిటర్న్స్ వస్తే మాత్రం మొత్తం పెట్టిన డబ్బంతా పోతుందండి. రిటర్న్స్ వస్తే ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ మొత్తం కూడా మన మీద వేసేస్తారనమాట. లేదంటే మీషో వాడు కొంత కమిషన్ వాడి మీద వేసుకుంటాడు. ఇప్పుడు మనం అనుకో అసలు మనం అయితే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. అదండి మ్యాటరు. ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు వీడియోస్ 3 రోజులు పెట్టట్లేదో. ఇదే అనమాట. ఇవన్నీ తెచ్చుకుంటాం, చేయటం అదే సరిపోతుంది. ఇదంతా చక్కగా ఇలాగ ఫ్రై చేసుకొని నేను మార్నింగ్ లేట్ అయిపోయిందండి. నైట్ వరకు ప్యాకింగ్లు అవన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా టైం లేదని చెప్పేసి పిల్లలకి పులిహోర చేస్తున్నాను అనమాట. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత వంకాయ కర్రీ చేశాను. దీంట్లోకి పులిహోర వంకాయ కర్రీ బాగుంటుంది కదా, అందుకని చేశాను. అదండి మ్యాటర్. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి ఇదే కారణం అనమాట. పోపు అయితే అయిపోయింది. నేను ఫస్ట్ వచ్చేసి రైస్లో కొంచెం పసుపు వేసేసి ఉప్పు వేసేసి ఉడకపెట్టేశాను. కుక్కర్లో పెట్టేశాను టైం లేదని. ఇప్పుడు తాలింపు పెట్టేస్తున్నాను. మార్నింగ్ చేసింది ఇది. ఇప్పుడు మళ్ళీ కొంచెం అది అయిపోతే వీడియోస్ పెడతాను. అది నేర్చుకుందామని చూశాను కదా, నేర్చుకున్న తర్వాత అనిపించింది. ఎవరిని అడిగినా అది కామన్ అంటున్నారండి, లైట్ అంటున్నారు. నాకు అర్థం కాదు. అలా రిటర్న్స్ వస్తే ఎంత లాస్ వస్తుందో చెప్పండి. అసలు నాకు దీనికన్నా మీషోనే నయ్యం, రివ్యూస్ చేసుకుంటానికి చక్కగా. నాకు ఇన్కమ్ వస్తుంది, అవతలోళ్ళకి కూడా ఆర్డర్స్ బాగా వెళ్తున్నాయి.
ఆర్డర్స్ వెళ్తేనే కదా నాకు కమిషన్ వచ్చేది, లేదంటే రాదు కదా. ఆ కమిషన్ కూడా ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు కన్ఫామ్ అయిన తర్వాత. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఐటెం తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఉంచేసుకున్నారనుకో రిటర్న్ పెట్టకుండా, అప్పుడు నాకు కమిషన్ వస్తుంది, లేకపోతే రాదు. నాకు డబ్బులు వచ్చినాయి అంటే వాళ్ళు ఉంచుకున్నట్టే కదా, అంటే వాళ్ళకి సేల్ అయినట్టే కదా. నాకైతే అదే బెస్ట్ అనిపించింది దీంతో కంపేర్ చేస్తే. ఇది నేను మళ్ళీ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మళ్ళీ అవన్నీ పెట్టుబడి పెట్టి తీసుకురావాలి. 5,000 6,000 పెట్టుబడి అంటే ఎక్కడ వస్తుందండి ప్రతిసారి. ఇప్పుడంటే ఏదో ఇంట్లో ఉన్నదంతా తీసేసి పెట్టాను, కానీ ఇప్పుడు అదంతా బ్యాక్ వచ్చే వరకు చాలా ఇబ్బంది పడిపోవాలి. వెళ్తున్నాయి కదా అని చెప్పేసి కొంచెం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అయినా పెట్టాలండి, బిజినెస్ అన్నాక పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నెట్ వేయించుకుంటున్నాను, ఎక్కువ స్పీడ్ ఉన్నది. అదేవిధంగా స్టాండ్ కొన్నాను, అదే 2,000 స్టాండు. ఆ తర్వాత మొబైల్ కొన్నాను, అది 25,000 మొబైలు. ఇవన్నీ నేను పెట్టుబడి పెడితేనే కదా వచ్చినాయి. నష్టం అంటారా? నా హార్డ్ వర్క్ నష్టము, అదేవిధంగా నా టైం పోయింది. డబ్బు రూపంలో పోలేదు, ఏది కూడా డబ్బు రూపంలో పోలేదు, కానీ హార్డ్ వర్క్ పోయింది, టైం కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. ఆ టైంలో నేను ఇంకో బ్లౌజ్ కుట్టుకుంటే ఇంకో డబ్బులు వచ్చేసాను, కానీ ఎప్పటికైనా సక్సెస్ అవుతుందిలే, ఎంతో కొంత వస్తుందిలే ఉద్దేశంతో చేశానమాట. అది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ మనీ పోతుంది, అది మెయిన్. నాకు అది కొంచెం బాధగా ఉంది. మనం పెట్టుబడి మనీ రూపంలో పోతుందన్నమాట. మీరు చెప్పాను కదా, మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవి చూడండి, ఇలాగా రిటర్న్ వస్తే డబ్బులు పోతాయి. 170, 160, 100 అలాగా డబ్బులు అయితే పోతాయి. అది బాగా ఆలోచించుకుని పెట్టుకోండి. బ్రెడ్ ఆమ్లెట్ వేసాను మార్నింగ్. ఇది అయిపోయిన తర్వాత కర్రీ కూడా చేశాను, వంకాయ కర్రీ. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీలో ఎవరైనా మీ సెల్లర్గా జాయిన్ అవ్వాలి రీసెల్లర్ వేరు, మళ్ళీ చెప్తున్నాను, మీషో క్రియేటర్ వేరు, రీసెల్లర్ వేరు, మీషో సెల్లర్ వేరు. రీసెల్లర్ అంటే అది వేరేది ఏదో ఉంది, అదేదో అందులో ఉన్నది పెట్టడము, వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే మళ్ళీ మనం బుక్ చేసి వాళ్ళకి పంపడం, అది పెద్ద తలనొప్పి, వేస్ట్ కూడా. ఇది సెల్లర్ అంటే మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు పంపించినట్టు అనమాట. మన దగ్గర ఉన్న ఐటమ్సే తయారు చేసి పంపించినట్టు అనమాట, ఓన్గా బిజినెస్ లాంటిది. ఓకేనా? రీసెల్లింగ్ వేరు, మీషో రీసెల్లింగ్ వేరు, మీషో ఇది వేరు, నేను చేసేది వేరు. ఇంకా మొత్తం నా దగ్గర ఉందంతా కూడా ఆమ్లెట్లు చేసేసి బ్రెడ్ ఆమ్లెట్ చేశానండి. రేపు నుంచి ఎలా ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నాకేం లాభం లేదు, నష్టాలే ఉన్నాయి. ఇంకా దోశలు వేసానండి, ఇది భలే ఉన్నాయి, నేను చెప్తాను మీకు. దోశలు అల్లము, పచ్చిమిరపకాయలు కట్ చేశానండి. 1 గ్లాసుడు మినపప్పు, 2 గ్లాసుడేమో రవ్వ. ఏ రవ్వ అంటే గోధుమ రవ్వ నానబెట్టేసాను నైటు. శుభ్రంగా కడిగేసి ఇది మిక్సీ పట్టేస్తే మనకి ఏంటంటే పిండి తయారవుతుంది, దోశల పిండి. చాలా బాగుంటుంది దోశల పిండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అయితే నాకు ఇక్కడ పప్పు ఎక్కువ నానబెట్టేసాను అనిపించింది. ఎక్కువ నానబెట్టేసాను కాబట్టి ఎక్కువ దోశలు అయిపోతాయి. అదేం కాకుండా కొంచెం ఉంచేసి వడలు చేశాను అనమాట. ఎంత హడావిడి అయిపోయిందంటే పొద్దున్న ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాను. చూడండి, ఇదేమో దోశల పిండి, ఇది వడల కోసం చేశాను. అనవసరంగా వడల కోసం పక్కన పెట్టానేమో అనుకున్నాను. ఆ పిండి దాంట్లో గ్రైండర్లో తిప్పేసి ఏదైనా ఇడ్లీలు వేసేసుకున్నా బాగుండేమో అనిపించింది. ఇందులో కొంచెము మనకి ఉప్మా రవ్వ, అదే బొంబాయి రవ్వ అంటారు, అది కలుపుకుంటే క్రిస్పీగా ఉంటుందని మా అత్తయ్య చెప్పారనమాట. సో కలిపాను, బాగానే వచ్చింది క్రిస్పీగానే. ఉప్పు వేసేసాను, ఇంకేం వేసినా మా వాళ్ళు తినరు, అందుకనే నేనేం వేయట్లేదు. కొంచెం గట్టిగా ఉంది, కొద్దిగా వాటర్ వేసి కలిపానండి. ఇప్పుడు చిన్న వడలు చేస్తే మా నలుగురికి వచ్చేసినాయి. పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేశాను, నెక్స్ట్ వేసుకుందామని. అదే నెక్స్ట్ డే. ఫస్ట్ది అయితే ఫెయిల్ అయింది, ఎప్పుడు ఫెయిల్ అవుతుంది కదా. ఏం చేశానంటే పైనుంచి ఇలాగా కింద పడుతుందేమో అనుకున్నాను, ఒక దాని మీద ఒకటి అలా ఫోల్డ్ అయిపోయింది అనమాట. ఏందో ఎప్పుడు చూసినా ఫస్ట్ది ఫెయిల్ అవుతూనే ఉంటుందని నన్ను నేను తిట్టుకున్నాను. మళ్ళీ కొంచెం లైట్గా వాటర్ వేసానండి. లైట్గా వాటర్ వేసేసి అప్పుడు మళ్ళీ వేస్తే బాగా వచ్చినాయి. అంటే కొంచెం గట్టిగా ఉంది పిండి అనేది, ఇప్పుడే కదా రుబ్బాను. అది కూడా మనము మిక్సీలో తిప్పితే ఇంకా ఎక్కువ గట్టిగా ఉంటుంది అనమాట.
ఈ మధ్యన వడలేయట్లేదండి బాబు. అసలు టైం ఉండట్లేదు. ఏం చేద్దామన్నా టైం ఉండట్లేదు. అందుకు నేను తిడతా ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటా ఉంటామని. ఒక్కసారి చూద్దాము, ట్రై చేద్దాం. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఫెయిల్ అయినా పర్లేదండి. మనసుకి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అమ్మయ్య ఇదేంటో తెలిసిపోయింది. దీనివల్ల లాభం ఎంత వస్తుందో తెలిసిపోయింది. దీనివల్ల నష్టం ఎంత వస్తుందో తెలిసిపోయింది. నాకు ఇవే ఉన్నాయన్నమాట కోరికలు. ఇప్పుడు అయితే అంతా అయిపోయింది. ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే మీషో క్రియేటర్ క్లబ్ కోసం చెప్పాను కదా, మన కష్టం పోతుంది అనమాట. వాడు ఫ్లాగ్ కంటెంట్ అని చెప్పేసి కష్టానంతా దోచేసుకుంటాడు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మీషో సెల్లర్ అకౌంట్ ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అదేంటంటే రిటర్న్స్ వస్తే మాత్రం మీకు 150 నుంచి 170 రూపాయలు మీరే కట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఎందుకు రిటర్న్ పెట్టినా కూడా అది పెద్ద పెద్ద వాళ్ళకి ఉపయోగపడుతుంది. చాలా ఎక్కువ బల్క్లో అమ్ముతారు చూసారా, వాళ్ళకి లాభాల్లో కొట్టుకుపోతుంది. మనలాంటి చిన్న చిన్న బుడ్డి వాళ్ళకి మాత్రం సెట్ అవ్వదు. మనం అంతా చిన్న చిన్న వాళ్ళం కదా, మనకి సెట్ అవ్వదు. ఇంకోటి వచ్చేసి షేర్ మార్కెట్. ఆ షేర్ మార్కెట్ గురించి మీకు చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. యాక్చువల్గా అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ అయినా మీకు చెప్పాలంటే మాత్రం టైం పడుతుంది. నేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. ఇవి డ్రీమ్స్ అనమాట. ఇవన్నీ నేను నా బ్రెయిన్లో ఎప్పుడో ఉంటాయి, ఒకసారి ట్రై చేయాలని. సో ఫైనల్గా నాకు నచ్చింది ఏంటంటే మీషోలో రివ్యూస్ ఇవ్వడం, అదొక్కటే బాగా నచ్చింది. ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టినా కూడా వెనక్కి వచ్చేస్తుంది. మనకి ఒక గిల్టీ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే మనం రిటర్న్ పెడుతున్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని ఫీలింగ్ ఏముండదు. అవన్నీ మీషో వాళ్ళు చూసుకుంటారు. అదనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక 2 వాయిల్ అయినాయండి, అంటే 2 సార్లు అయినాయి. మాకు నలుగురికి బాగా వచ్చేసింది. చాలా టైం పట్టేసింది కొంచెం రావడానికి. ఎందుకో తెలుసా, మనకి మిక్సీలో తిప్పిన పిండి కదా, అందుకుని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కలర్ వచ్చేస్తుంది. ఒక 15 నిమిషాలు పట్టింది కలర్ రావడానికి. నేను ఎప్పుడు కూడా గ్రైండర్లోనే తిప్పుతాను. ఈసారి మిక్సీలో తిప్పాను, అది కొంచెం ఉండిపోయింది పిండి అని. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నా వడలు కూడా అయిపోతున్నాయండి. ఇంకా ఎన్నెన్నో పెడదాం అనుకున్న టైలరింగ్ సంబంధించినవి. ఇప్పుడు ఇవే రిటర్న్స్ వచ్చేస్తుంటే ఇంకేం పెడతాను చెప్పండి. ఇలా రిటర్న్స్ వచ్చేసినాయి అనుకోండి, వచ్చిన లాభం కాదు, మొత్తానికి అసలుకే వస్తుంది మోసం. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. రేపు కలుద్దాం మళ్ళీ.